హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి రోహిత్ ప్రీతిల యానివర్సరీ ఫంక్షన్కి ఎలాంటి అడ్డు లేకుండా అనన్యని తెలివిగా పక్కకి తప్పిస్తుంది. అనన్య మాత్రం ఎక్కడ కార్లో బాంబు పేలుతుందోనని భయపడుతూ గజగజ వణుకుతూ కార్ని అక్కడే వదిలేసి నడుచుకుంటూ కుంటుకుంటూ అలా 10 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. దర్శన్ తన రూమ్కి వస్తాడు. శరణ్య ఎక్కడుంది, ఇక్కడ లేదా అని ఇంక టీపై పై ఉన్న శరణ్య ఫోటో ఫ్రేమ్ని తీసుకొని, ఏంటి మేడం గారు అలా చూస్తున్నారు? అయినా మీరు నా కళ్ళకి ఎప్పుడు చాలా తెలివైన వారిలా, ఎప్పుడు వేరే వాళ్ళని మోసం చేసేవారిలా, నన్ను స్వార్థానికి ఉపయోగించుకునే వారిలా ఒకప్పుడు కనబడ్డారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత తప్పు చేశానో, నిన్ను ఎంతలా అపార్థం చేసుకున్నానో. కానీ ఇప్పుడు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని నెక్లెస్ ద్వారా నీకు తెలియచేయాలి అనుకున్నాను. కానీ ఎక్కడ కుదరలేదు. అన్నయ్య కోసం నెక్లెస్ని త్యాగం చేయాలనిపిస్తుంది. చేసేసాను కూడా. కానీ గుర్తుపెట్టుకో సుమి, నేను ఖచ్చితంగా నీకు ప్రపోజ్ చేస్తాను. నిన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను అని ఇంకా అలా తను చెప్పడంతో పాపం శరణ్య ఫోటో వైపు చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడనమాట దర్శన్. అప్పుడే కరెక్ట్గా ఇంకా శరణ్య కాఫీ తీసుకొని దర్శన్ దగ్గరికి వస్తుంది. ఏవండి అని పిలిచేసరికి ఇంకా అలా ఫోటోని వెనక్కి దాచేసుకుంటాడనమాట దర్శన్. ఏవండి కాఫీ అని అంటుంది. ఇవ్వు అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్తో తీసుకుంటాడు. అదేంటండి మీరు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో కాఫీ తీసుకోరు కదా, ఏంటిదంతా అని అడుగుతుంది. ఏముంది, అప్పుడప్పుడు తీసుకోవచ్చులే, ఏం కాదు, ఇచ్చేసే నాకు ఇచ్చేసే అని చెప్పి ఇంకా అలా తనైతే ఆ కాఫీని తాగుతూ పాపం కవర్ చేస్తూ ఉంటాడనమాట శరణ్య దగ్గర. ఇంకా శరణ్య అలా చూస్తూ ఉంటుంది దర్శన్ వైపు. ఏంటి ఈయన ఏదో చేయాలనుకుంటున్నారు, ఏదో దాచిపెట్టాలనుకుంటున్నారు, అదేంటో నాకు అర్థం కావట్లేదని చెప్పి పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట శరణ్య. అప్పుడే కరెక్ట్గా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దర్శన్ తన ఫోటో పట్టుకున్నట్టు కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. అంటే ఈయన నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అలా పాపం చూస్తూ ఇంకా శరణ్య దర్శన్ వైపు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏవండి ఇంకా దాచిపెట్టింది చాలు, బయటకు తీయండి అని అంటుంది. వెంటనే ఇంకా ఫోటోని అలా శరణ్యకి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. ఏవండి ఒక్క నిమిషం, మీరు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు కదా అని అంటుంది. అబ్బే అలాంటిదేమీ లేదు, నేను తర్వాత వస్తానని చెప్పి ఇంకలా దర్శన్ బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా ఆనంద భైరవి ఉంటుంది. దర్శన్ మొహంలో ఉన్న పాజిటివ్నెస్ అండ్ సిగ్గుని గమనించిన ఆనంద భైరవి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా దర్శన్ వైపు చూస్తూ శరణ్య వైపు చూసి, అమ్మ శరణ్య ఏంటి దర్శన్ చాలా సంతోషంగా ఉన్నాడు అని అడుగుతుంది. అబ్బే అదేమీ లేదత్తయ్య గారు అని అంటుంది. లేదమ్మా, మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ ప్రేమ చిగురించింది అని నాకు అర్థమైపోయిందిలే, అందుకే కదా మీరింత సంతోషంగా ఉన్నారు అని అడుగుతారు. అంటే అత్తయ్య గారు అది అని అంటుంది పాపం శరణ్య. అమ్మ శరణ్య, నిజంగా నువ్వు చెప్పిన అబద్ధం నిజం చేయమ్మా. నువ్వు దర్శన్ సంతోషంగా ఉండాలి, నేను కోరుకునేది అదే. నాకు ఒక మనవడో మనవరాలో వచ్చిందనుకో, అందరం ఎంచక్క హ్యాపీగా వాడితో ఆడుకుంటూ ఉంటాం. నువ్వు దర్శన్ సంతోషంగా ఉండడమే నేను ఎప్పటికీ కోరుకునేది, సరేనా అని తలపై చేయి వేసి నిమిరి పాపం అలా వెళ్ళిపోతుంది ఆనంద భైరవి. శరణ్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా అనన్య ఇంటికి రీచ్ అవుతుంది. అమ్మీ ఏమై ఉండది, ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతుంది. ఏం లేదు అని అంటుంది. లేదమ్మీ, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, ఏమై ఉండది అని అడుగుతుంది. అమ్మా ఏమీ అవ్వలేదంటున్నాను కదా, నన్ను వదిలే అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఏంటే పిల్ల పిచ్చుక, గడగడ వణికావు కదా, అయినా బాంబే పెట్టలేదే, కానీ నువ్వు భయపడుతుంటే ఆ మజానే వేరుగా ఉంది. నిజంగా చాలా అంటే చాలా
సంతోషంగా ఉంది అని నవ్వుతూ ఉంటారు. నన్ను మీరు ఇంతలా అవమానిస్తారు కదా, ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను అని మనసులో అనుకుంటూ అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దర్శన్ శరణ్య ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి అలా కిందకి వస్తూ ఉంటే ఆనంద భైరవి, దర్శన్, శరణ్య రండి టిఫిన్ చేసి వెళ్ళండి అని అంటారు. వెంటనే ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ప్రీతి అందరికీ వడ్డిస్తుంటే అక్క నేను వడ్డిస్తాను అని అంటుంది. పాపం శరణ్య లేదు లేదు, ఇప్పుడు నువ్వు కంపెనీ ఎండీవి, అలాంటప్పుడు నువ్వు హ్యాపీగా ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు కదా, నీ బాధ్యత ఆఫీస్ చూసుకోవడం, నా బాధ్యత వంట చేయడం, కాబట్టి నువ్వు హ్యాపీగా తిను శరణ్య, నేను నీకు వంట చేసి పెడతాను అని అంటుంది. పాపం ఎలాంటి కల్మషం లేకుండా ప్రీతి. ఇంకందరూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ చూసి అనన్యకి చాలా అంటే చాలా జలస్గా అనిపిస్తుంది. ఎంత ఎంత నవ్వుతున్నావు, ఈ నవ్వులన్నీ ఎలా అయినా నాశనమయ్యేలా నేను చేస్తాను కదా అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట అనన్య. ఇంకప్పుడే రోహిత్ అయితే పిన్ని, అమ్మ మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటారు. ఏంటన్న రోహిత్ అని అడుగుతారు. ఏం లేదమ్మా, మొన్న నేను ప్రీతిని హనీమూన్కి తీసుకువెళ్ళాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు నన్ను నా భార్య మొదటిసారిగా ఎక్కడికైనా సరదాగా వెళ్ళొద్దామని అడిగింది. కాబట్టి నేను ప్రీతితో కలిసి హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు రోహిత్. ఒక్కసారిగా ఆనందభైరవి అండ్ లీలావతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా ఎంత హ్యాపీగా ఉందో, ఈ మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆనందభైరవి. అనన్య మాత్రం చాలా జలస్గా చూస్తూ ఉంటే లీలావతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. వెంటనే ఆనందభైరవి దర్శన్ వైపు చూస్తూ, నాన్న దర్శన్, మీకు కూడా టికెట్స్ బుక్ చేయమంటారా అని అడుగుతారు ఆనందభైరవి. అమ్మ అది అని పాపం దర్శన్ తడబడుతూ ఉంటే, పిన్ని నేను నీకంటే ఫాస్ట్గా ఉన్నాను పిన్ని, వాడికి చెప్పకుండానే నేను టికెట్స్ బుక్ చేసేసాను అని అంటాడు రోహిత్. ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి. ఇంక శరణ్య దర్శన్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంట్రా అలా చూస్తున్నావేంటి? అమ్మ శరణ్య, నువ్వు వీడు కూడా మాతో పాటు హనీమూన్కి వస్తున్నారు, లగేజ్ అంతా ప్యాక్ చేసుకోండి, రేపు మార్నింగే బయలుదేరాలి, సరేనా అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్పడంతో పాపం దర్శన్ శరణ్య ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. బావగారు ఆఫీస్లో అని అంటుంది. ఏంటి శరణ్య, ఆఫీస్ని నేను చూసుకుంటాను కదా, ఇంకా నువ్వెందుకని అలా అంటున్నావు? నేనుంటాను కదా, ఆఫీస్ విషయాలన్నీ నువ్వు పక్కన పెట్టు, నేను చూసుకుంటానని చెప్పి ఆనందభైరవి చెప్పడంతో వీళ్ళందరూ కలిసి హనీమూన్కి వెళ్తున్నారా? ఎలా అయినా నేను వీళ్ళని వెళ్ళనివ్వకుండా చేస్తాను కదా అని చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుందన్నమాట. వెంటనే అనన్య ఇంక కాంచనతో పక్కకి వెళ్ళి వీళ్ళ ఆనందాన్ని ఎలా అయినా చెడగొట్టాలమ్మా, చెడగొట్టాలి అంటే మనకి ఒక బ్రహ్మాస్త్రం కావాలి, అదే సమీర. వీళ్ళు హనీమూన్కి వెళ్తారు, తిరిగి రావడానికి టైం పడుతుంది. ఈలోపు ఆఫీస్లో అల్లకల్లోలం సృష్టించి సమీరాతో ఆఫీస్లో ఉన్నవన్నీ నడిపించి వాళ్ళు అర్ధాంతరంగా హనీమూన్ నుండి తిరిగి వచ్చేసేలా చేయాలి. నాకు దక్కని ప్రశాంతత ఎవ్వరికి దక్కడానికి వీల్లేదు అని కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా అనన్య సమీరాని వెళ్ళి కలుస్తుంది. కలిసి ఇంకా సమీరాతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు హనీమూన్కి వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తే నువ్వు నేను ఇంక అడుక్కు తినాల్సిందే, కాబట్టి మనం ఒకటే ఫిక్స్ అవుదాం. ఆఫీస్లో నువ్వు స్టాఫ్ అందరినీ రెచ్చగొట్టు, వాళ్ళకి పక్క కంపెనీస్లో జీతాలు ఎక్కువ ఇస్తున్నారని, ఇక్కడ వాళ్ళకి ఏమీ అవ్వటం లేదని అన్ని విషయాలు చెప్తే వాళ్ళే వెళ్ళిపోతారు. క్లయింట్స్ని కూడా పక్కదారి పట్టించాలి. ఇలా చేసామనుకో అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని అనడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అలా వెంటనే సమీరా, సరే రేపు వాళ్ళు వెళ్తారు కదా, రేపు చెప్తాను తన సంగతి ఏంటో అని ఇంకా అలా కోపంతో ఉంటుంది సమీరా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రోహిత్, ప్రీతి, దర్శన్, శరణ్య ఇంకా హ్యాపీగా
హనీమూన్కి బయలుదేరుతారు. ఇంకా ఊటీకి వాళ్ళు కారులో వెళ్తూ ఉంటే ఇంకా దారి మధ్యలో ఆగి హ్యాపీగా రెస్టారెంట్స్లో భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి అందరూ హ్యాపీగా వెళ్తూ ఉంటే దర్శన్ శరణ్యని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు. శరణ్య కళ్ళు మూసుకో అని కళ్ళు మూసుకోమని వెంటనే కళ్ళు తెరవమని చెప్పి ఇంకా ఒక్కసారిగా ఒక మంచి వ్యూ పాయింట్ అయితే చూపిస్తాడనమాట దర్శన్. ఇంకా దర్శన్ అలా వ్యూ పాయింట్ చూపించగానే ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది పాపం శరణ్య. ఇంకా శరణ్యతో ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి, శరణ్య ఇన్ని రోజులు నిన్ను నా భార్యగా నేను అంగీకరించలేకపోయాను, కానీ ఇప్పుడు నువ్వే నా ప్రాణమని నేను నమ్ముతున్నాను. నువ్వు నువ్వు ఎంతైనా ఓర్పు గలదానివి. నా మొండితనాన్ని, నా ఆవేశాన్ని ఇన్ని రోజులు భరించావు, కానీ ఇకపై నీకు అలా భరించే అవకాశమే ఉండదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నువ్వు నా సొంతం అవ్వాలి అనుకుంటున్నాను. ఐ లవ్ యూ శరణ్య అని అంటాడు. ఒక్కసారిగా శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా శరణ్య వైపు చూస్తూ ఉంటాడనమాట దర్శన్. రోహిత్, ప్రీతి అదంతా చూస్తూ క్లాప్స్ కొడుతూ ఇంకా హ్యాపీగా హనీమూన్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఆఫీస్కి వస్తారు. ఆఫీస్కి వచ్చి ఇంకా అన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే చెప్పు, నేను చూడాలని చెప్పి ప్యూన్ని పిలిచి అన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ని చూపిస్తూ ఉంటారు. సమీరా మాత్రం స్టాఫ్ అందరితో, చూడండి నేను ఒకటే అనుకుంటున్నాను, అది ఏంటి అంటే మనమే ఈ ఆఫీస్కి మెయిన్ పట్టుకొమ్మలు లాంటి వాళ్ళం. వాళ్ళు తీసేస్తారని భయపడ్డం ఏంటి? మనమే వాళ్ళని భయపెట్టాలి. మనమే వాళ్ళని ఎలా అయినా రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర నుండి ముక్కు పిండి వరి మనకొచ్చే శాలరీస్లో హైక్స్ని మనమే తెప్పించుకోవాలి అని ఇంకా కావాలని శరణ్య అయితే వాళ్ళందరినీ సమీర రెచ్చగొడుతూ ఉంటుంది. ఆగండి అని గట్టిగా అరుస్తుంది ఆనందభైరవి. ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటారు. మేడం అని అంటారు, చూడండి మీకు ఎంత క్యాపబిలిటీ ఉందో, ఎంత క్యాలిబర్ ఉందో నేను మీకు చెప్పక్కర్లేదు. మీరు లేకపోతే మేము లేమని మాకు తెలుసు, కానీ అర్ధాంతరంగా ఎవరో చెప్పే చెప్పుడు మాటల్ని విని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. అయినా తను చెప్తే మీరు ఇంతలా నమ్మేస్తారా? నేను మాత్రం మీరు ఎంత చెప్పినా జీతం పెంచడం కుదరదు. శాలరీ పెరగాలి అంటే వర్క్ టార్గెట్స్ని ఫినిష్ చేయాలి. ఆనందభైరవి అంటే ఏంటో మీకు తెలుసు కదా. నా నమ్మకం, నా ధైర్యం, నా శక్తి మీరేనని మీకు తెలుసు కదా అని ఎంప్లాయీస్ అందరినీ కన్విన్స్ చేసి, చూడు రీటా, నీకు పోయినసారి మీ నాన్నకి హార్ట్ ఆపరేషన్ కావాలి అన్నారు. ఆ టైంలో మేము సొంత ఫ్యామిలీలా ఫీల్ అయ్యి మీకు హార్ట్ ఆపరేషన్ చేయించాం. అండ్ నువ్వు, మీకు కూడా మీ ఫ్యామిలీకి ఎంతో హెల్ప్ చేశాం. ఎప్పుడూ మీ నుండి దోచుకోవాలనుకోలేదు. మీరు ఒక కుటుంబం అని అనుకున్నాను అని ఆనందభైరవి చెప్తే, పాపం మేడం సారీ మేడం, మేము చాలా తప్పు చేశాం. మిమ్మల్ని ఎదిరించాలనుకున్నాం. మీరు చేసినవన్నీ మర్చిపోయాం మేడం. ఇదిగో ఈ ఈ సౌమ్య వల్లే ఇదంతా. చూడు సౌమ్య, నీకు మా మేడం గురించి తెలియదేమో, మాకు మా మేడం గురించి తెలుసు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మేము సహించేదే లేదు అని చెప్పి ఇంకా వాళ్ళ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కసారిగా సౌమ్య అలియాస్ సమీర చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే ఆనందభైరవి, చూడు సౌమ్య, నువ్వు ఈ ఆఫీస్కి ఎందుకు వచ్చావో నాకు తెలీదు, కానీ నువ్వు చాలా డిఫరెంట్గా కనబడుతున్నావు. నువ్వేంటో నీ చరిత్ర ఏంటో బయటికి తీసి అప్పుడు నీ సంగతి చెప్తాను అని ఆనందభైరవి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా సమీరాకి ఉన్న టాటూని చూస్తుంది ఆనందభైరవి. చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే అదే టాటూ సమీరాకు కూడా చూశాను అని గుర్తు చేసుకొని సమీరా అనే సౌమ్య అనే విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా దర్శన్, శరణ్య, రోహిత్, ప్రీతి మాత్రం హ్యాపీగా వాళ్ళ హనీమూన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.